ఓం శ్రీ గురుభ్యో నమః. ఎవరికైనా రక్తం కలుషితమైపోయిన వాళ్ళు, రక్త దోషంతో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నవారు, మన శ్రీకృష్ణుడు ఉపాసించిన పంచదశి మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి గరుడ మంత్రం సంపుటి చేసి చేసుకుంటే, లేకపోతే మీరు ఆ శబ్దార్థ జ్ఞానంతో చేయిస్తే మీకు శరీరంలో ఆ విషపూరితమైనవి ఎసిటైల్ కోలిన్ అనబడే ఒక ప్రోటీన్ మీ మానవ శరీరంలో ఉంటుంది. అందరిలో ఉండదు, అది ఉండటం కోసం చేయాలి. ఇది ముంగీస శరీరంలో ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా పాములు కరిచినప్పుడు సహజంగా అది వెంటనే ఆ ప్రోటీన్ బయటకు వచ్చి ఆ విషం ఎక్కకుండా చేస్తుంది. ఈ శ్రీకృష్ణ ఉపాసించిన పంచదశి గరుడ మంత్రం సంపుటి చేస్తే మీకు కూడా ఆ ప్రోటీన్ కొన్ని ఆహారం ద్వారా అది మీలోకి తయారవుతుంది. అదేవిధంగా శ్రీ విద్యా ఉపాసకులు కానీ ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొన్ని పదములు పలికేటప్పుడు మీ శరీరంలో నాభి ఏరియాలో జరిగే రసాయనిక చర్యల వలన డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలంటే అంకులు ఆంటీ అనే పదాలు వాడకూడదు. వాటిల్లో నుంచి వచ్చేటువంటి నెగిటివ్ నేను చెప్పడానికి ఇష్టపడతలేదు, బాధపడతారు కాబట్టి. అత్తయ్య గారు మామయ్య గారు అనే పిలుపులు వేరు. డాడ్ అన్నారనుకో మళ్ళీ కొన్ని లవ్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. నాన్నగారు అంటే లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అట్లాగే కొంతమంది వచ్చేసి మనుషులు చనిపోయిన తర్వాత తెలియక వర్ధంతి, మా నాన్నగారి వర్ధంతి, మా తాతగారి వర్ధంతి అంటారు. చనిపోయిన శరీరము కళేబరము వర్ధిల్లదు. ఏ శరీరం కూడా బతికున్న వాళ్ళే వర్ధిల్లుతారు. ఎట్లా చదువుతున్నారంటే దీనికి ఏదన్నా మాకు ప్రామాణికం చెప్పండి అంటే శృంగేరి మహాసంస్థానం వాళ్ళు సార్వరీ నామ పంచాంగంలో 2020లో 21వ పేజీలో ఈ వివరాలు ఉంటాయి. అంటే సంస్కృత ధాతు పదాల పరంగా ఈ యొక్క వివరణ వాళ్ళు ఇచ్చారు. ఏమని సంతాప దినము అనొచ్చు, మరణించిన రోజు అనొచ్చు, వర్ధంతి రోజు అనకూడదు. ఎందుకని అనకూడదండి? వర్ధంతి అంటే వర్ధిల్లటం. చనిపోయిన మనిషి వర్ధిల్లడు, పుట్టినరోజు మనిషే వర్ధిల్లుతాడు. వాడికి ఆ విధంగా మీరు ఈ యొక్క ఉపనిషత్తుల ప్రామాణికమైన మంత్ర శబ్దాక్షరాల పరంగా కానీ ఈ ఉపాసనా పనులు ఇవి తెలుసుకుంటే మీ ఉపాసన బాగా సక్సెస్ అవుతుంది. స్పీడ్గా మీరు కూడా యాక్టివ్ అవుతారు. కొంతమంది కామెంట్లో మేము సంధ్యావందనం గాయత్రి ఒక్కటే ఆ మంత్రం 1,000,000 సార్లు చేసిన పుస్తకాలలో మీకు లాభాలు ఉంటాయని ఉంటుంది, నిజ జీవితంలో ఉండదు. ఎందుకండి? శృతులు అవే చెప్పినాయి కాబట్టి దాన్ని పూర్వాంగము ఉత్తరాంగం ఉంటుంది. గాయత్రికి ముందు గాయత్రి వెనక ఆ ప్రకారమే చెయ్యాలి. అలా ఎవరైనా చెయ్యొచ్చు. ఆడ మగ పిల్ల పాపలు ఎవరు చేసినా వాళ్ళు వర్ధిల్లుతారు. ఈ స్వస్తి.